మీలో చాలామంది మనుషుల మాటలు విని మనుషులతో సహవాసం చేసి వారు మంచోళ్ళు వీరు మంచోళ్ళని వారిని నమ్మి మోసపోయి ఈరోజు ఎన్నో శోధనల మధ్యన శ్రమల మధ్యన మిగిలిపోయారు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడపడమే కాదు, వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఈరోజు నన్ను క్షమించండి మాట అన్నందుకు. మనలో చాలామందికి చెడ్డ స్నేహితులు ఉన్నారు కదా, వారితో కలిసి తిరగడం వల్ల మనకుండే మంచి అలవాట్లు, ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం అన్నిటికి చాలామంది దూరం అయిపోయారు. కానీ జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ రోజు నుంచి ప్రభుత్వ సహవాసం ఎంతమంది చేస్తారో నేను చూస్తాను. దేవుడు తనతో సహవాసం చేసేవారిని ఎన్నటికీ విడిచిపెట్టు. దేవుని మనసు చాలా ఉన్నతమైనది. ఈరోజు మనకుండే శ్రమల శోధనల వల్ల వారు ఏదో మనకి మంచి చేస్తారని బహుశా మనం వారి దగ్గరికి వెళ్ళుంటామేమో. కానీ అవసరం తీరాక మనల్ని ఎంతోమంది విడిచిపెట్టారు, ప్రమాణం చేశారు, మాట తప్పేశారు. ఈరోజు కృంగిపోయి నలిగిపోయిన మీతో నా ప్రభువు మాట్లాడాలని ఆశపడుతున్నారు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ మాట చదవగలిగితే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చుదురుగాక.